మరునాడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ముగించిన ఆకాష్ లోపల ఒకటే టెన్షన్ పడుతున్నాడు. ఆ రౌడీల లీడర్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? దివాకరన్ చచ్చాడో లేదో అన్న అనుమానంతోనే ఎస్ఎన్ఎస్ కంపెనీ ఆఫీస్‌కి కారులో బయలుదేరతాడు. మరి అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో ఒకసారి వెనక్కి వెళ్లి చూద్దాం. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 195. అర్ధరాత్రి సమయం. విజయ్ చేసిన వేట తాలూకు ఆనవాళ్లు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. డీసీపీ మహంతి తన టీంతో స్పాట్ కి చేరుకుంటాడు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న రౌడీల శవాలను చూసి ఆయన కళ్ళు ఆశ్చర్యంతో విప్పారుతాయి. ఎక్కడో ఇలాంటి సీనే చూసినా జ్ఞాపకం అతని మైండ్ లో లీలగా కదలాడుతుంది. అప్పుడే సంతానం అక్కడికి చేరుకుంటాడు. సంతానాన్ని చూసిన మహంతి ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం ప్లస్ ఇంతకు ముందు మనసులో కదలాడిన జ్ఞాపకానికి అతని ఆలోచనలు జీవం పోశాయి. ఒక చిన్న నవ్వుతో, రా సంతానం, ఎలా ఉన్నావు? చాలా కాలమైంది నిన్ను చూసి. మీ బాస్ నా ప్రాణ స్నేహితుడు విజయ్ లేని లోటు నాకు ఇప్పుడే అర్థమవుతుంది. వాడు ఉండుంటే ఈ పాటికి ఈ గూండాల సంగతి తేల్చేసేవాడు అని బాధగా కావాలని అంటాడు మహంతి. అతనికి మహంతి ఎంత పవర్ఫుల్లో తెలుసు. అందుకే ఏదైనా మాట్లాడుతూ స్లిప్ అయితే కష్టమన్న భయంతో వణుకుతున్న గొంతుతో, అవును సార్, నిజమే అని నీళ్లు నములుతాడు సంతానం. శవాలను తీక్షణంగా పరిశీలిస్తూ, ఒక్కసారి ఈ శవాల వైపు చూడు సంతానం. దెబ్బలు ఎక్కడ తగిలాయో గమనించావా? గతంలో నువ్వు విజయ్ కలిసి అమ్యూజ్మెంట్ పార్కులో ఆ పటేల్ గడి గ్యాంగ్ ని ఎలాగైతే క్లీన్ చేశారో సరిగ్గా అలాగే ఉంది ఈ అటాక్ కూడా. ఎవరు చేసుంటాడంటావు అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు మహంతి. ఒక్కసారిగా తడబడుతూ, ఆ అది సార్ మన ఎస్ఎన్ఎస్ కంపెనీ న్యూ బాస్ విక్రమ్ రాయ్ గారు. ఆయన దుబాయ్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రొప్రైటర్. ఈ ఇంటర్నేషనల్ కంపెనీతో మన ఎస్ఎన్ఎస్ కంపెనీని కొలాబరేట్ చేయడానికి స్వప్నిక మేడమే ఆయన్ని స్వయంగా ఇన్వైట్ చేశారు. ఆయనే ఇదంతా అని ఆగిపోతాడు సంతానం. సంతానాన్ని పాదాల నుండి తల వరకు క్లీన్ గా స్కాన్ చేస్తూ, ఓ ఐసి, అంటే మీ మేడం గారు ఈ దుబాయ్ రాయ్ గారిని పెళ్లి కూడా చేసుకున్నట్టున్నారు కదా అని అడుగుతాడు మహంతి. అమ్మో, ఈయన ఎక్స్రే కళ్ళతో నన్ను స్కాన్ చేస్తున్నాడు. ముందు ఈయన నుండి తప్పించుకోవాలి అని మనసులో అనుకున్న సంతాన, అవును సార్, కానీ సార్ మా బాస్ ఒక రిక్వెస్ట్ చేశారు. రేపు బోర్డు మీటింగ్ మూసే వరకు ఈ విషయాలు ఏమీ మీడియాకు తెలియకూడదని, బయటకు రావద్దని కోరారు అని నసుగుతూ అంటాడు సంతానం. మీ బాస్ చెప్తే కాదనలేం కదా, సరే చూద్దాం అని గంభీరంగా అంటాడు మహంతి. ఇంతలో మహంతి టీం మెంబర్ అయిన ఒక ఎస్ఐ అక్కడికి పరుగున వస్తాడు. సార్, ఈ చచ్చిపడున్న వాళ్ళ వివరాలు దొరికాయి సార్. వీళ్ళంతా మాఫియా డాన్ల కోసం పనిచేసే కిరాయి రౌడీలు. ఒక్కొక్కడు నరరూప రాక్షసుడు సార్. సుపారీ ఇస్తే చాలు ఎంతటి భయంకరమైన నేరం కూడా చీటికలో చేసేస్తారు. వీళ్ళందరి మీద మర్డర్ అటెంప్ట్స్, రేప్ అటెంప్ట్స్ చేసిన కేసులు చాలా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ 20 మంది ఒకేసారి చచ్చారంటే ఇక మాఫియా డాన్లందరి చేతులు పడిపోయినట్టే. వీళ్ళని ఇంత దారుణంగా ఒక్కడే వేటాడాడంటే వాడు సామాన్యుడు కాదు సార్ అని ఆయాసపడుతూ ఆశ్చర్యపోతూ అంటాడు ఆ ఎస్ఐ. ఒక పదునైన చూపును సంతానం వైపు విసురుతూ, సామాన్యుడు కాదని నాకు తెలుసు ఎస్ఐ గారు. వాడు మృత్యుని జయించి వచ్చిన వేటగాడు. సంతానం, రేపు మీ బోర్డు మీటింగ్ కేవలం మీటింగ్ లా ఉండదనుకుంటా, ఒక రణరంగంలో ఉండబోతుందేమో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అని ఏదో గెస్ చేసిన వాళ్ళ అంటాడు మహంతి. మహంతి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సంతానం చెమటలు కక్కుతున్నాడు. ఎలాగోలా తనని తాను సర్దుకుని విజయ్ చెప్పమన్న ముఖ్యమైన విషయం మహంతికి వివరిస్తాడు. సార్, మరో విషయం, మా బాస్ విక్రమ్ రాయ్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. రేపు సాయంత్రం బోర్డు మీటింగ్ అంతా పూర్తయ్యాక మీతో మాట్లాడాలని చెప్పారు సార్ అని మెల్లిగా అంటాడు సంతానం. గంభీరంగా ఒక నవ్వు నవ్వి, తప్పకుండా సంతానం, మీ బాస్ లాంటి ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ ని కలవడానికి నాకేం అభ్యంతరం లేదు. సరే, రేపు సాయంత్రం మీ ఆఫీస్కి వస్తానని చెప్పు అని అంటాడు మహంతి. వెంటనే అతనికి అడ్డుపడుతూ, వద్దు సార్, బాస్ మిమ్మల్ని ఆఫీస్కి రావద్దని చెప్పారు. అది సేఫ్ కాదని ఆయన ఉద్దేశం కావచ్చు. మిమ్మల్ని పోలీస్ యూనిఫామ్ లో కాకుండా
మఫ్టీలో రమ్మన్నారు సార్ అని అసలు విషయం మెల్లిగా చెప్తాడు సంతానం. ఆశ్చర్యంగా ఐబ్రోస్ ఎగరేస్తూ, మఫ్టీలోనా? అంటే అంత సీక్రెట్ గా ఏం మాట్లాడాలి? సరే, మరి ఎక్కడ కలవాలి అని అనుమానంగా అడుగుతాడు మహంతి. నసుగుతూ ఆ రెస్టారెంట్ పేరు చెప్పిన సంతానం, సార్, బాస్ మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు అని అంటాడు సంతానం. ఆ పేరు వినగానే మహంతి ఐబ్రోస్ ఒక్కసారిగా ముడుచుకుంటాయి. చేతిలో ఉన్న లాఠీని గట్టిగా పట్టుకుని తీక్షణంగా సంతానం వైపు చూస్తాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని ఆశ్చర్యం, అనుమానం కనిపిస్తున్నాయి. తదేకంగా చూస్తూ గొంతు తగ్గించి, ఏంటి, ఆ రెస్టారెంటా? 5 ఏళ్ల క్రితం విజయ్ నేను కలిసి లాస్ట్ టైం కాఫీ తాగింది అక్కడే. ఆ ప్లేస్ గురించి ఈ దుబాయ్ రాయ్ గారికి ఆ ప్లేస్ గురించి ఈ దుబాయ్ రాయ్ గారికి ఎలా తెలిసింది సంతానం? అదొక పాత రెస్టారెంట్. ఇప్పుడు ఎవరు అక్కడికి వెళ్ళడం లేదు కూడా అని అంటాడు. అమ్మో, దొరికిపోయాను అనుకుంటూ, ఆ అది సార్, ఆయనకి ఆ రెస్టారెంట్ బాగా నచ్చిందట సార్. దుబాయ్లో ఉన్నప్పుడు ఎవరో దాన్ని రికమెండ్ చేశారంట అని తడబడుతూ అంటాడు సంతానం. వెంటనే ఒక పదునైన చూపు విసిరి, ఎవరో రికమెండ్ చేస్తే వెళ్లే రకం కాదు మీ బాస్ అని నాకు అర్థమవుతుంది. సరే, రేపు సాయంత్రం ఆ పాత ప్లేస్ లోనే కొత్త ముఖాన్ని కలుస్తాను అని పైకి మాట్లాడుతూ మనసులో మాత్రం, లెటస్ సి, ఈ విక్రమ్ రాయ్లో నా పాత ఫ్రెండ్ విజయ్ని దాచాడో లేదో నాకే తెలుస్తుంది అని మనసులో అనుకుంటాడు మహంతి. అలసిపోయి తన గుండెపై తలవాల్చిన స్వప్నిక ముంగురులను సవరిస్తూ ఏదో ఆలోచనలో కళ్ళు మూసుకుంటాడు విజయ్. ఆ ప్రశాంతతను చీలుస్తూ స్వప్నిక మెల్లగా పిలుస్తుంది. విజయ్, నిద్రపోయావా అని అడుగుతుంది స్వప్నిక. కళ్ళు తెరవకుండానే, లేదు స్వప్ని, చెప్పు అని అంటాడు విజయ్. ఇందాక ఆ వ్యక్తి ఎవరు? అతన్ని వెంబడించిన ఆ రౌడీలు ఎవరు విజయ్? అసలు వాళ్ళు అతన్ని ఎందుకు టార్గెట్ చేశారు అని అయోమయంగా అడుగుతుంది స్వప్నిక. వాళ్ళు వెంబడించింది మన బోర్డు మెంబర్ దివాకరాన్ని. వాళ్ళు వాణ్ణి చంపడానికి వచ్చారు. వాడు ఆకాష్ గారి దగ్గర డబ్బులు తీసుకుని నీ మీద బోర్డు మెంబర్స్ అందరినీ రెచ్చగొట్టాడు. తీరా వాడు పని పూర్తి చేశాక సాక్ష్యం ఉండకూడదని ఆకాష్ వాడిని చంపేయమని ఆ రౌడీలను పంపాడు. కానీ వాడి బ్యాడ్ లక్, వాడు నా కళ్ళ ముందు పడ్డాడు అని సీరియస్ గా అంటాడు విజయ్. అప్పుడే ఆమె భయంతో ఉలికి పడుతూ, అవునా విజయ్, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? రేపు మీటింగ్ లో వాడు వాడు మళ్ళీ మన మీద తిరగబడితే అని మళ్ళీ భయపడుతుంది స్వప్నిక. ఆమె భుజం తట్టి ధైర్యం చెబుతూ, భయపడకు, వాడు ఇప్పుడు నా ఆధీనంలో ఉన్నాడు. రేపు బోర్డు మీటింగ్ లో ఏ పులి గర్జిస్తుందో, ఏ నక్క తోక ముడుస్తుందో నేను ఆల్రెడీ డిసైడ్ చేసేశాను. రేపు జరగబోయే సీన్ ఏంటంటే అని స్వప్నికకు వివరిస్తాడు విజయ్. అతని గుండెపై తలవల్చిన స్వప్నిక దివాకరం గురించి విన్న తర్వాత భయంతో వణికిపోతుంది. ఆమె కళ్ళల్లో నీడగా అలుముకున్న ఆందోళనను చూసిన విజయ్ ఆమెను మరింత దగ్గరగా తీసుకుంటాడు. స్వప్నిక ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేక, ఆయన విజయ్ ఆ దివాకరం లాంటి వాడే ఇలా చేశాడంటే ఇక ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఆకాష్ ఇంత దారుణానికి ఒడిగడతాడని నేను అసలు ఊహించలేదు అని అంటుంది. ఆమె గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, పిచ్చి స్వప్ని, నీ పక్కన విక్రమ్ రాయ్ ఉన్నాడు. నా నీడ నీ మీద ఉన్నంత వరకు ఆ దేవుడు కూడా నిన్ను తాకలేడు. ఇక ఆ ఆకాష్ గాడెంత, వాడి చావుకి ముహూర్తం నేనే ఫిక్స్ చేశాను. నువ్వు ఇలా భయపడితే నీ విజయ్ గెలవలేడు అని ప్రేమగా అంటాడు విజయ్. అతను ఆమె భయాన్ని పోగొట్టడానికి తన ప్రేమని ఆయుధంగా మార్చుకుంటాడు. మెల్లిగా ఆమె వణికిపోతున్న బుగ్గలను తన అరచేతిలోకి తీసుకుని ఆమె నుదుటిపై ఒక సున్నితమైన ముద్దు పెడతాడు. ఆ స్పర్శతో స్వప్నికలో ఉన్న టెన్షన్ మెల్లిగా కరిగిపోవడం మొదలవుతుంది. ఆమె చెవి దగ్గర గుసగుసగా, ఈ కళ్ళు భయపడడానికి కాదు స్వప్ని, నన్ను బంధించడానికి, ఈ పెదవులు వొరకడానికి కాదు, నా విజయానికి సాక్ష్యంగా చిరునవ్వు చిందించడానికి అని అంటూ ఆమె బుగ్గలను నిమురుతూ మెల్లిగా ఆమె పెదవులను తన పెదవులతో పలకరిస్తాడు. ఆ ముద్దులో భరోసా ఉంది, అంతకు మించిన గాఢమైన ప్రేమ ఉంది. స్వప్నిక తన భయాలన్నీ మర్చిపోయి విజయ్ బాహువుల్లో చేరి తనని తాను కోల్పోతుంది.
ఆమె మేనిపై వీచి పెడుతున్న ముద్దులు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆమె మెడపై భుజాల మీద విజయ్ తన పెదవులతో ప్రేమ కావ్యం రాస్తుంటే స్వప్నికలో మళ్ళీ రొమాంటిక్ మూడ్ పెరుగుతుంది. విజయ్ ఆమెను మళ్ళీ తన కౌగిట్లో చుట్టేయబోతుంటే సరిగ్గా అప్పుడే వీధి వెక్కిరించినట్టు పక్కనే ఉన్న విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. చిరాక తల పక్కకు తిప్పి, చీ ఎవడు వాడు, ఈ టైంలో ఫోన్ ఏంటి అని అంటాడు విజయ్. సిగ్గుపడుతూ ఊపిరి పీల్చుకున్న స్వప్నిక, విజయ్ ఫోన్ చూడు, ఏదో ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది అని చిన్నగా అంటుంది. తన ఫోన్ స్క్రీన్ పై సంతానం పేరు చూసిన విజయ్, ఓ సారీ డార్లింగ్, ఫోన్ చేసింది సంతానం గాడు. వీడు ఫోన్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో సీరియస్ మ్యాటరే అయి ఉంటుంది. ఒక్క నిమిషం స్వప్ని అని అంటాడు విజయ్. సంతానంతో ఫోన్ మాట్లాడితే అరగంట పడుతుందని అర్థమైన స్వప్నిక తన చిందరవందరైన చీరను సర్దుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్తుంది. విజయ్ గంభీరంగా బాల్కనీలోకి నడుస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు సంతానం, అంతా క్లియరేనా అని తన బేస్ వాయిస్ తో అడుగుతాడు విజయ్. బాస్, ఇక్కడ ఎవ్రీథింగ్ ఓకే. మీరు చెప్పమన్నట్టుగానే ఆ ఓల్డ్ రెస్టారెంట్ గురించి మహంతి సార్తో చెప్పాను. అమ్మో, ఆయన చాలా టెరిఫిక్ పర్సనాలిటీ బాస్. ఆయన ఒక ఎక్స్రే లాగా నన్ను స్కాన్ చేస్తున్నారు. మీరు చంపిన రౌడీలను చూసి ఒకప్పుడు విజయ్ నువ్వు కలిసి పటేల్ గ్యాంగ్ ని స్మాష్ చేసినట్టుంది స్టైల్ అని అన్నారు బాస్. కొంచెం మీరు ఆయనతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ గుర్తుపడతారో ఏంటో అన్న భయం వేస్తుంది నాకు అని భయంగా అంటాడు సంతానం. తన పాత మిత్రుడు మహంతి గురించి వినగానే విజయ్ పెదవుల మీద ఒక సన్నని చిరునవ్వు మెరుస్తుంది. ఆ పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా అతని కళ్ళ ముందు కదలాడుతాయి. మహంతి, నువ్వు మారలేదురా. నా దెబ్బలో ఉన్న వెయిట్ ని అక్కడున్న శవాలను చూసి కనిపెట్టేస్తున్నావు అని చిరునవ్వుతో తనలో తానే అనుకున్న విజయ్. ఓకే సంతానం, వాడు పోలీస్ ఆఫీసర్, ఆ మాత్రం షార్ప్నెస్ ఉండాలి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ దివాకరంతో మాటలు కలిపి వాడు ఆకాష్ దగ్గర ఎంత తీసుకున్నాడు, ఆకాష్ వాడికి ఏం ప్రామిస్ చేశాడు, ఇంకా ఆకాష్ గడి అరాచకాల చిట్టా గురించి మొత్తం కూపిలాగండి. ఆ విషయాలన్నీ రికార్డ్ చేసి నాకు పంపించు. ఒక వాయిస్ రికార్డు కాదు, మొత్తం వీడియో తీసి పంపించు అని అంటాడు విజయ్. మెల్లిగా సీరియస్ గా బాల్కనీలో అటు ఇటు నడుచుకుంటూ మళ్ళీ తనే మాట్లాడుతూ, చూడు సంతానం, వినొక్కసారి. రేపు మార్నింగ్ 10 గంటలకల్లా నువ్వు దివాకరాన్ని తీసుకుని డైరెక్ట్ గా ఆఫీస్ వెనుక ఉన్న సర్వీస్ సెంటర్స్ నుండి లోపలికి రావాలి. వాడు ఎవరికంట పడకూడదు. ముఖ్యంగా ఆకాష్ మనుషులు వాణ్ణి చూడకూడదు. నేను మీటింగ్ రూమ్ లోకి వెళ్ళాక నేను సిగ్నల్ ఇచ్చే వరకు వాణ్ణి నా ఛాంబర్లోనే ఉంచు. రేపు 11 గంటలకి ఆకాష్ కి తన జీవితంలోనే మర్చిపోలేని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అర్థమైందా అని అంటాడు విజయ్. అర్థమైంది బాస్. రేపు మీరు చెప్పిన ఈ పని పక్కాగా జరుగుతుంది అని తను కూడా సీరియస్ గా అంటాడు సంతానం. మరునాడు ఉదయం ఆకాష్ టిప్ టాప్ గా రెడీ అయ్యాడు. ఈ రోజు బోర్డు మీటింగ్ లో విక్రమ్ రాయ్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాలన్న కసితో ఉన్నాడు వాడు. కానీ రాత్రి దివాకరాన్ని చంపడానికి పంపిన రౌడీల లీడర్ నుండి ఇంకా ఫోన్ రాకపోవడంతో చిరాగ్గా ఫోన్ ట్రై చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని రాగానే విసురుగా టేబుల్ మీద పడేసి, దొంగ నా కొడుకులు, పని అయిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పాలన్న తెలివి కూడా లేదు వెధవలకి. ఎక్కడో తాగి తెలివి లేకుండా పడి ఉంటారు బండ వెధవలు, ఛీ అంటూ బండబూతులు తిడుతూ డైనింగ్ హాల్లోకి వస్తాడు ఆకాష్. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్న భూపతి పరశురాములు అవన్నీ వింటారు. ఒరే ఆకాష్, పొద్దున్నే ఏంట్రా ఆ బండబూతులు? ఇంకా అందరికీ తెల్లారనే లేదు. కనీసం బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా కుదురుగా ఉండు. ఇంతకీ ఎవరిని తిడుతున్నావు అని అంటాడు భూపతి. కుర్చీలో కూర్చుంటూ, అది కాదు మామ, ఈ రోజు బోర్డు మీటింగ్ ఉంది కదా, అక్కడ ఆ రాయిగాడిని స్వప్నికను చావు దెబ్బ కొట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ సక్సెస్ అయిందంటే ఆ రాయిగాడు తోక ముడుచుకుని దుబాయ్కి పారిపోతాడు. ఇక స్వప్నిక నాదవుతుంది అని క్రూరంగా నవ్వుతాడు ఆకాష్. అసలు ఆ స్వప్నిక దగ్గర ఏముందిరా? అది ఒక పిల్ల తల్లి, సెకండ్ హ్యాండ్ కూడా. దానికోసం ఇలా పిచ్చి కుక్కలా పడి చేస్తావేంటి? నీకు ఆస్తి కావాలా లేక ఆ పిల్ల కావాలా అని చిరక్క అంటాడు పరశురాం. ఆకాష్ వెటకారంగా నవ్వుతూ, మామ ఏంటి సెకండ్ హ్యాండ్ అని నువ్వంటున్నావా? మరి నీ సంగతేంటి? ఇంత వయసు వచ్చినా అత్త చనిపోయాక కూడా నోరు మూసుకొని కూర్చోక ఆ స్వప్నిక వాళ్ళ తల్లి
మల్లిక ఆంటీని సొంతం చేసుకోవాలని చూడలేదా? ఆమె మాత్రం సెకండ్ హ్యాండ్ కాదా, పిల్ల తల్లి కాదా? నువ్వు చేసే సంసారం నేను చేస్తే అని ఏదో మాట అనబోతాడు. అంతే, పరశురాంకి ఎక్కడో కాలుతుంది. దాంతో కోపంగా ఊగిపోతూ, ఒరే ఆకాష్, ఎంత మాట అన్నావురా, నన్నే ఎదిరిస్తావా అని అరుస్తాడు. తన చేత్తో టేబుల్ మీద గట్టిగా చరుస్తూ, ఆపండిరా మీ గోల. ఒకడికి పెళ్ళాం పిచ్చి, ఇంకొకడికి ముసలి వయసులో మల్లిక పిచ్చి. ఒరే ఆకాష్, నీ పిచ్చి తగలడా, వాళ్ళ జోలికి వెళ్ళకురా. ఆ సిండికేట్ వాళ్ళు నిన్ను నన్ను అందరినీ చంపి పారదొబ్బుతారు. వాళ్ళు చాలా డేంజర్ అని చెబితే అసలు వినిపించుకోవే నువ్వు అని కోపంగా అంటాడు భూపతి. ఆకాష్ వాళ్ళిద్దరిని చీదరింపుగా చూస్తూ, మీకే అసలు విషయం అర్థం కావట్లేదు మామ. ఆ సిండికేట్ వాళ్లకు కావాల్సింది స్వప్నిక వెనుక ఉన్న ఆస్తి. నాకు కావాల్సింది ఆ స్వప్నిక. ఎవడో ఒకడు వాళ్లకు కావలసిన పని చేస్తే సరిపోతుంది కదా. స్వప్నిక నా దగ్గర ఉంటే ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుంది, సింపుల్ అని అంటాడు. అదంతా సరేరా, ఇన్ని రోజులు ఏమైంది ఈ తొందర? వాడెవడో ఎక్కడి నుంచో వచ్చి దాన్ని పెళ్లి చేసుకునే వరకు ఏం పీకావు నువ్వు? సిండికేట్ 5 సంవత్సరాలు నీకు టైం ఇచ్చింది. అప్పుడు ఏం చేయలేక ఇప్పుడు ఎవడో పెళ్లి చేసుకున్నాక ఇంతలా రెచ్చిపోతున్నావేంటి అని వెటకరంగా అంటాడు పరశురాం. ఛీ, ఆపండి మీరిద్దరు. ఎప్పుడు చూసినా గొడవ పడడమేనా? ఆకాష్, అదేదో మీటింగ్ పాడైందని అన్నావుగా, తొందరగా వెళ్ళి తగలడు. అక్కడ ఏమవుతుందో చూడసారి అని వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెడతాడు భూపతి. ఇదండి సంగతి, ఆకాష్ ఆఫీస్ కి బయలుదేరడానికి ముందు జరిగిన మ్యాటర్. ఇంతకీ సాయంత్రం వీజీని కలవబోతున్న మహంతి ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు జరగబోయే బోర్డు మీటింగ్ లో ఏమవుతుంది? అంత హుషారుగా వెళ్తున్న ఆకాష్ కి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది తెలుసుకోవడానికి వింటూనే ఉండండి మన నిన్ని ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథని. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.